రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిన్న బీఆర్ఎస్ నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశానికి హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్, రఘు, తిరుపతి రెడ్డి, బాబర్ ఖాన్లు మాట్లాడుతూ గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రజా సంక్షేమం పథకాల పేరుతో ప్రజలను దోచుకున్నారని, ఇచ్చిన హామీలేవి కూడా నెరవేర్చలేదన్నారు. దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తామన్న మీ పార్టీ చేసిందని ప్రశ్నించారు. అమరుల కుటుంబాలకు ఒక్కరికన్నా పదవి ఇచ్చారని ప్రశ్నించారు. 2 నెలలకే మతి భ్రమించి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసిన హరీష్ రావును బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రజలే తరిమి కొడతారని హెచ్చరించారు. అనుబంధంగా ఉంటుందా లేకుంటే టీఆర్ఎస్ పార్టీ పత్రికనా? నమస్తే తెలంగాణ పత్రిక వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి ఎట్టయితే డబ్బా కొట్టుకుంటున్నారో అట్లా వేరే పత్రికలు డబ్బా కొడతలేరని వాళ్ళ అక్కాసు ఇది కక్కున్నారు తప్ప పత్రికా యాజమాన్యాలు ఎవరైనా మా శాసనసభ్యులు గారు కూడా మన షాద్నగర్ నియోజకవర్గంలో ఏం చెప్తున్నారంటే, మీకు స్వేచ్ఛ ఉన్నది, నేను కూడా తప్పు చెప్తే మీరు రాయండి అని చెప్పడం జరుగుతుంది. కానీ టీఆర్ఎస్ నాయకుల్లాగా వాళ్లకు తొత్తులుగా ఉండాలనే భ్రమ వాళ్ళైతే కనుక్కుంటున్నారో అట్లా పత్రికా విలేకరులు, పత్రికా యాజమాన్యాలు లేవని చెప్పి ఈ నమస్తే తెలంగాణ రాసిన డబ్బాలాగా వేరే పేపర్లు రాయరని చెప్పి వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ప్రజలకు అందుబాటులో ఉంచేటటువంటి మీడియా ఈరోజు మా ప్రభుత్వం వాళ్ళకి పెద్దపీట ఇస్తుంది. మీ ప్రభుత్వంలో మీకు భజన చేస్తేనే మంచిది, మీ తప్పులు మీ లోపాలు ఎత్తు చూస్తేనే మీడియా మీద అక్కసు వెలగెక్కడం అనేది వాళ్ళు దీన్ని మేము చాలా మా పార్టీగా సీరియస్గా మేము ఖండిస్తున్నాం. అది కరెక్ట్ కాదు. ఒక యాజమాన్యం పైన ఒక పత్రికను పట్టుకొని మీరు ఈ రకమైన దూషించడం అనేది కరెక్ట్ కాదు. మా పార్టీ వైఖరి అది కాదు. మా ముఖ్యమంత్రి కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, మా మంత్రులు కానీ ఇప్పటికీ పాత్రికేయులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చామని చెప్తున్నారు. నెరవేరుస్తాం ఖచ్చితంగా. మీకు ఇంతే గౌరవం మాకు తెలుసు. కానీ ప్రజలకందరికీ అర్థమైపోయింది, ఎట్లయినా మేము ఓడిపోయినాం, మమ్మల్ని ప్రజలు నమ్మరు. కనీసం ఎంపీ ఎలక్షన్లు వస్తున్నారు, ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, అక్కడనో ఇక్కడనో మళ్ళా అబద్ధాల మాటలు చెప్పి 1-2 ఎంపీల సీట్లు గెలుచుకోవాలని చెప్పి వాళ్ళు కలలు కంటున్నారు. జాగ్రత్త, టీఆర్ఎస్ చెప్తా ఉన్నా, మీకు ఎక్కడ ఉన్నదా ఒక సీట్ రాదు. మీరు టీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. రాబోయేటటువంటి ఎంపీ ఎలక్షన్లో అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. ప్రజలకు ఏదైతే మేము హామీలు ఇచ్చినామో తప్పకుండా 100% మేము చేస్తాం, మాట తప్పం. స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలందరూ నమ్ముతున్నారని చెప్పి ఆ విశ్వాసం ప్రజలకు ఉందని చెప్పి మేము టీఆర్ఎస్ నాయకులకు తెలియజేస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చినా రాకున్నా తెలంగాణ ప్రజలకు అవసరం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తెలంగాణను ఇస్తే తప్పుదో బట్టి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు మొత్తం మేము భగీరథ విషయంలో కానీ నీళ్లు తెస్తాం, నిధులు తెస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అన్ని స్కెచ్లు వేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు ప్రజలకు చేసింది ఏం లేదు. కేవలం వాళ్ళ ఆస్తులు కూడా కొట్టుకున్నారు. ఇవాళ ఒక్క హెచ్ఎండిఏ డైరెక్టర్ని తీసుకోండి, 2500 కోట్ల వరకు ఈరోజు వాస్తులు కూడగొట్టుకుంటారు. అంటే మంత్రులు, ముఖ్యమంత్రి కుటుంబం ఎన్ని కోట్లు, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు దండుకున్నారో ఒక్క ఉదాహరణ అని చెప్పి మనే చేసుకుంటూ అందరికి కూడా శిక్ష పడుతుంది. కేవలం వీళ్ళు డైవర్ట్ చేయడానికనే మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద హామీలు ప్రజల ఆదరణను ఓర్వలేక డైవర్ట్ చేయడానికనే 2 నెలలు కూడా రాజు కూడా ఇంత 10 సంవత్సరాలు మేము ఏం చేయలేదనే ఉద్దేశం ప్రజలు గ్రహించకుండా మా మీద అబండాలు మోహిస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, బీద బిక్కిల పార్టీ, ప్రతి మనిషికి సాయం చేసే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మాకు అధికారం ఇచ్చింది. అదేవిధంగా కేంద్రంలో కూడా మాకు అధికారం ఇస్తుందని చెప్పి గట్టిగా నమ్ముతున్నాము. ప్రజలకు సేవ చేసేది ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీకు నిర్ణయించుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఈ మంత్రి గారు అబద్ధాలు మాట్లాడి ప్రజలు నమ్మరని చెప్పేసి ఈ ఎన్నికల కోసం జిమ్మికులు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోయాలని చెప్పేసి ఉద్దేశంతో చేస్తున్నటువంటి పని తప్ప ఇంకోటి కాదు. ఇంకో విషయం చెప్తాడు ఆయన, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు. మన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సంబంధాన్ని నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకంగా చేసినప్పుడు నీ పార్టీ ఎంపీలు ఎందుకని సపోర్ట్ చేశారు?
కార్మిక చట్టాల విషయంలో ఎందుకు సపోర్ట్ చేశారు? ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో ఏ బిల్లులైనా సరే ఆ బిల్లుల విషయంలో బీజేపీ పార్టీకి వెన్నుదట్టుగా ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ. అందుకనే బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్, బీజేపీ అనే తారతమ్యం లేకుండా రేపు ఎన్నికల్లో ప్రధానంగా వాళ్ళు ఒడంబడిగా చేసుకొని మిత్రపక్షాలుగానో శత్రుపక్షాలుగానో వాళ్ళు కలిసి కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం.